నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చే 3 నెలల్లో మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, బ్లెస్సింగ్స్ ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, యాజ్ వెల్ యాజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. కెరియర్ పరంగా కావచ్చు, ఫినాన్సెస్ పరంగా కావచ్చు, లవ్ అంటే రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఫినాన్స్ వెల్త్ పరంగా కావచ్చు. సో ఎలాంటి మార్పులు చేర్పులు మీ లైఫ్లో జరుగుతున్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏ పైల్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తే ఆ పైల్ని చూస్ చేసుకోవచ్చు. లేదు మేము 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేస్తామంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే నెంబర్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో ఈరోజు రీడింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది. అంటే మనం ఇప్పుడు ఎలా పెట్టుకోబోతున్నాము అంటే మన కార్డ్స్ మనం చూద్దాము దట్ మన మెయిన్ ఎనర్జీ ఎలా ఉంది, మన ఎనర్జీని క్రాస్ అవుతున్నది ఏంటి అంటే అక్కడ మన బ్లాకేజ్ కావచ్చు, లేకపోతే అబ్స్ట్రకల్ లాగా కావచ్చు. సో ఈ మెయిన్ ఎనర్జీని క్రాస్ అవుతున్న ఎనర్జీ ఏంటి, మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉన్నాయి, మన కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, యాజ్ వెల్ యాజ్ మన ఇమీడియట్ ఫ్యూచర్ ఎలా ఉంది, దాంతోపాటు మన ఎన్వైర్మెంట్ మనకి ఏ విధంగా సహకరిస్తుంది, మన ఫియర్స్ ఏంటి, డౌట్స్ ఏంటి, లేకపోతే క్రియేట్ అవుతున్న కన్ఫ్యూజన్స్ ఏంటి, దాంతోపాటు మన హయ్యర్ సెల్ఫ్ మనకి ఏం చెప్తుంది, ఎట్ ది సేమ్ టైం మన ఫైనల్ అవుట్కమ్ ఏంటి. దీంతో పాటు మనకి టాప్ ఆఫ్ ద డెక్లో వస్తున్న కార్డ్ వచ్చి మన ఓవరాల్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో ఇప్పుడు మనం తీసుకుందాం ఒక్కొక్క కార్డ్. ఓకే, సో ఇది మీ సెంటర్ కార్డ్. సో సెంటర్ కార్డ్ వచ్చి మీ మెయిన్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో మీ మెయిన్ ఎనర్జీని క్రాస్ చేస్తున్న ఎనర్జీ ఏంటి, అండ్ మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, మీ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, మీ కాన్షియస్ బ్రెయిన్, మీ ఇమీడియట్ ఫ్యూచర్, యువర్ ఎన్వైర్మెంట్, ఫియర్స్, డౌట్స్ ఆర్ కన్ఫ్యూజన్స్, దాంతోపాటు మీ హయ్యర్ సెల్ఫ్ మీకేం చెప్పాలనుకుంటుంది, అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి. అండ్ ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి మనకి హై ప్రీస్ట్రెస్ వచ్చింది. సో ఐ విల్ టేక్ దిస్ కార్డ్. సో ఇది మీ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి హై ప్రీస్ట్రెస్ వచ్చినారు. సో హై ప్రీస్ట్రెస్ ఏం చెప్తున్నారంటే ఈజీ, టేక్ ఇట్ ఈజీ అంటున్నారనమాట. అన్నీ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? మీరు మీ ఇంట్యూషన్ని నమ్మినప్పుడు మీకు అన్నీ జరుగుతాయి. మీరు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే, ఐ నో మై సెల్ఫ్. ఈమైతే ఏమనుకుంటుందంటే ఐ నో మై సెల్ఫ్ అండ్ ఐ నో వాట్ ఐ వాంట్. నేనేంటో నాకు తెలుసు అండ్ నాకేం కావాలో కూడా నాకు క్లారిటీ ఉంది. కాబట్టి ఎప్పుడైతే నాకు క్లారిటీ ఉంటుందో సో అప్పుడు నాకు కావాల్సిన దాన్ని నేను పొందగలుగుతాను. మేబీ నాకు అన్నిటిపైన క్లారిటీ ఉన్న అవసరం లేదు, కానీ నాకేం కావాలి, నేనేంటి అనే దానిపైన నాకు క్లారిటీ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక ఇండిపెండెంట్ ఎనర్జీ. మీరు చాలా ఇండివిజువలిస్టిక్గా, ఇండిపెండెంట్గా వర్క్ చేయబోతున్నారు. మీరు యాంగ్షియస్ ఎనర్జీస్లోకి వెళ్ళట్లేదు. మీరు భయపడకుండా మీరు అనుకున్న దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీరు దేన్ని తొక్కిపెట్టాలి, దేన్ని అణిచిపెట్టాలి, దేన్ని ఎక్స్పోజ్ చేయాలి, దేన్ని బయటికి చూపించాలి అనే దానిపైన మీకు క్లారిటీ వస్తుంది. సో యు ఆర్ బికమింగ్ యువర్ ఓన్ డాక్టర్ అండ్ యూ విల్ డూ యువర్ ఓన్ ట్రీట్మెంట్. మీకు ఎందుకంటే మీకు క్లారిటీ ఉంది, మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉంది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉంది, మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో మీకు క్లారిటీ ఉంది. కాబట్టి మీరే మీ ఓన్ డాక్టర్గా తయారవుతున్నారనమాట. దేనికైనా కానీ రెమెడీస్ మీ నుంచే వస్తున్నాయి. సో ఇక్కడ అమ్మ పుస్తకం పెట్టుకొని ఉంది చూడండి. అంటే క్లియర్గా
క్లారిటీతో తనకేం కావాలో తను మొత్తాన్ని డిసైడ్ చేసుకున్నారనమాట. ఆ విధంగా మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే బయటికి చూపించాలనుకుంటున్నారో దాన్ని మీరు బయటికి చూపిస్తున్నారు. ఏదైతే సీక్రెటివ్గా ఉంచుకోవాలనుకుంటున్నారో దాన్ని సీక్రెటివ్గా ఉంచుకుంటున్నారనమాట. అన్నిటినీ ఇక్కడ పుస్తకం తెరిచి ఉంది కదా అని చెప్పి ప్రతి పేజీ మనకు కనిపించట్లేదు. చూపించాలనుకున్న పేజీలు మట్టుకే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, వద్దని పేజీలు వెనకలో ముందరో దాగి ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది బయటికి చూపిస్తారు, దేన్నైతే దాచిపెట్టాలనుకుంటున్నారో సీక్రెటివ్గా ఉంచాలనుకుంటున్నారో దాన్ని సీక్రెటివ్గా ఉంచి సర్ప్రైజింగ్ వేలో మీకు అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీసుకొని వస్తున్నారనమాట. యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ టాలెంటెడ్. అవేర్నెస్ అనేది పెరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఆ ఇంట్యూషన్ అనేది మిమ్మల్ని మంచి గైడ్ చేస్తుంది. మీకు ఏది నలుపు ఏది తెలుపు అనేది క్లిస్టల్ క్లియర్గా మీరు ఆ క్లారిటీలోకి వస్తున్నారనమాట. సో ఏది చీకట్లో ఉండాలి, ఏది వెలుగులోకి రావాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం మెయిన్ ఎనర్జీని క్రాస్ చేస్తున్న ఎనర్జీ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ ఎనర్జీ ఎంపరర్ వచ్చారు. సో ఎంపరర్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. యు ఆర్ బికమింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు స్టేబుల్గా, మీరు ఒక ప్రణాళికబద్ధంగా మీరు తయారవుతున్నారు. ఎంపరర్ అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు కెరియర్ పరంగా తీసుకున్నా, ఫినాన్సెస్ పరంగా తీసుకున్నా, హెల్త్ పరంగా తీసుకున్నా, మీరు రిలేషన్షిప్స్ పరంగా తీసుకున్నా కానీ ఇప్పుడు కంట్రోల్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. సో మీరు ఒక డామినేటింగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు, మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు, మీరు ఒక మంచి స్ట్రక్చర్లోకి వచ్చినారు. దీనిపైన మీరు చాలా వర్కౌట్ చేసినారు. అందుకనే మీకు ఫైనల్ అవుట్కమ్ మీకు ఏమొచ్చింది, హై ప్రీస్ట్రెస్ వచ్చింది. ఇక్కడ కూడా ఎంపరర్ కార్డ్, 2 మేజర్ ఆర్కానాస్. ఎంత మన పైన మనం వర్కౌట్ చేస్తే మనం ఇంత స్ట్రాంగ్ పొజిషన్లోకి వస్తాం. సో నెక్స్ట్ 3 మంత్స్లో మీకు వస్తున్న బిగ్ బ్లెస్సింగ్స్ కావచ్చు, గుడ్ న్యూస్ కావచ్చు ఏంటంటే మీ పైన మీకు ఆ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ మీరు చాలా పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో తయారవుతున్నారనమాట. ఏదైనా కానీ మీ డెసిషన్స్ మీరు స్ట్రాంగ్గా మీరు తీసుకోగలుగుతారు. అండ్ మీరు యు ఆర్ మేకింగ్ సంథింగ్, యు ఆర్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ మీ ఎఫర్ట్స్ అన్నీ మీకు మంచి సక్సెస్ కింద టర్న్ అవుతున్నాయి అన్నమాట. అండ్ మనం శాసించే దిశగా వెళ్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మీ మాటకి మీకు ఒక విలువ వస్తుంది, మీరు ఆ రెస్పెక్ట్ గెయిన్ చేస్తున్నారనమాట, ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, యూ మైట్ హ్యావ్ వర్క్డ్ సో హార్డ్. సో అందుకనే మీరేంటంటే ఈ స్ట్రాంగ్ హోల్డ్ తెచ్చుకోగలిగినారు. ఏదన్నా బ్లాక్ అండ్ వైటే. ఆ తర్వాత మనం దాన్ని ఎలా పోర్ట్రే చేయాలనుకుంటున్నాము, ఎలా చూపించుకోవాలనుకుంటున్నాం, దాన్ని బట్టి మనం కలర్స్ అద్దుతాం దానికి. సో ఆ విధంగా మీలో ఆ డార్క్ షేడ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆ పాజిటివ్స్ని ఇంకొంచెం బయటికి తీసుకురావడానికి ఆ నెగటివ్స్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారనే దానిపైనే మొత్తం గేమ్ ఆధారపడింది. నెక్స్ట్ 3 మంత్స్ ఇదే. సో ఇక్కడ ఇది మెయిన్ ఎనర్జీ చాలా చాలా పవర్ఫుల్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఎనర్జీ, సూపర్బ్ ఎనర్జీ. నిజంగా చెప్పాలి అంటే ఇంత పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళి పవర్ఫుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడమే కాదు, మీరు పవర్ఫుల్ కాంట్రాక్ట్స్ని ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తున్నారు. మీకంటూ మీకు వెలుగులోకి వెళ్తున్నారనమాట, విజిబిలిటీ పెరుగుతోంది. ఇంతకుముందు మీరు ఒక 4-5 ఎంప్లాయీస్ లేకపోతే మీ టీం వరకు తెలిస్తే ఇప్పుడు మీరు పక్కన టీమ్స్ కూడా మీ గురించి తెలుస్తోంది అనమాట. అలా మీ కీర్తి, మీ గొప్పతనం ఏదైతే ఉందో, మీ టాలెంట్ ఏదైతే ఉందో అది వ్యాపిస్తుంది. అదేవిధంగా రిలేషన్షిప్స్లో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు, చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నారు అనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనకి పవర్ వస్తుందో పవర్తో పాటు ఆటోమేటిక్గా మనకి ఫినాన్సెస్ వస్తున్నాయి. సో ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. అండ్ హెల్త్ పైన మనం బాగా వర్కౌట్ చేస్తేనే మనం స్ట్రాంగ్ ఉండగలుగుతాం కదా. సో యువర్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్. నౌ విల్ సీ ద ఎనర్జీ క్రాసింగ్ దిస్ పాత్. ద ఎనర్జీ దట్ ఈస్ క్రాసింగ్ దిస్ పాత్ ఈస్ 2 of Wands. 2 of Wands అంటే మనకేంటి, సో డెసిషన్స్ ఇక్కడ మీకు మేజర్ రోల్ మీరు తీసుకోబోయే నిర్ణయాలపైన ఆధారపడి ఉంది. ఇక్కడ పిల్లిని
చూపిస్తున్నారు. సో పిల్లి వచ్చి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ ఇండివిజువలిస్టిక్. సో మీ నిర్ణయాలు మీరు చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఇండిపెండెంట్గా మీరు ఆలోచించుకొని మీరు మీ పైన ఆధారపడండి. టైం తీసుకుంటారా, ఆలోచించుకుంటారా, లేకపోతే మీరు ఇప్పుడు మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం మీ టైం అని పర్సనల్ టైం తీసుకుంటాము, లేకపోతే మనం ఒక ప్లేస్లో ఉంటే ఆ సాలిట్యూడ్లో మనకి మంచి అవగాహన పెరగడం కానీ, మనకి మంచి ఆలోచనలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి కదా. సో మీ సొంత బుర్ర పెట్టండి, మీరు సొంతంగా డెసిషన్స్ తీసుకోండి. అందుకని ఇక్కడ హై ప్రీస్టెస్ వచ్చినారు. మనకి ఓవరాల్ అవుట్కమ్లో మనం చూస్తే, ఓవరాల్ ఎనర్జీ మనం చూస్తుంటే మనకి హై ప్రీస్టెస్ వచ్చినారు అంటే ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ పైన మీరు ఆధారపడాలి. పిల్లి చాలా దానికి తెలుసు అది ఎంతవరకు ఇంకొకరిని ఎంటర్టైన్ చేయాలి, ఎక్కడి వరకు ఆ బౌండరీస్ అన్ని గీసుకొని దాని స్పేస్ అది క్రియేట్ చేసుకోవాలని దానికి బాగా తెలుసు. సో ఇక్కడ మీరు తీసుకోబోయే డెసిషన్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. మీరు ఎలాంటి బిగ్ బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేయబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ని వినబోతున్నారు, మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చినారు. సో ఇక్కడ డెసిషన్స్ మీరు ఎంత మంచిగా తీసుకుంటే, ఎంత ఆచితూచి మీరు అడుగులు వేసి ఎంత క్లారిటీతో మీ నిర్ణయాలు ఉంటాయో మీరు అంత బెటర్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు. బీ టు ద పాయింట్, స్పెసిఫిక్గా ఉండండి. అదా ఇదా ఇదా అదా అని చెప్పి కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ వద్దు. స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్. ఇప్పుడు ఎంత స్పెసిఫిక్ అంటే, ఇప్పుడు నాకు ఒక డ్రెస్ ఇష్టము, ఆ డ్రెస్ కలర్ ఎట్లుండాలి, ఆ డ్రెస్ ప్యాటర్న్ ఎట్లుండాలి, ఆ డ్రెస్ ఎలా ఉండాలి, మొత్తం అంతా క్లిస్టల్ క్లియర్గా మీ బ్రెయిన్లో మీకు ఆ పిక్చర్ ఉండాలన్నమాట. ఆ విధంగా డీటెయిల్స్లోకి వెళ్ళండి, డెప్త్లోకి వెళ్ళండి, బాగా ఆలోచించండి. ఆలోచించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకోబోయే నిర్ణయాలు మిమ్మల్ని అండ్ మీ 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 ఎదుగుదలని నిర్దేశిస్తాయి అన్నమాట. దే ఆర్ గోయింగ్ టు డిక్టేట్. ఇక్కడ ఖచ్చితంగా నేను వర్డ్ అదే యూజ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు, మీరు శాసించే పొజిషన్లో ఉన్నారు. మీరు శాసించి మీరు అనుకున్న వాటిని మీరు జరిపించుకోగలుగుతారనమాట. అంటే ఇక్కడ మీ టాలెంట్ ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతుంది, మీ ఐడియాస్ కావచ్చు, మీ పవర్ కావచ్చు, ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతున్నాయో చూసుకోండి ఇంకా. సో ఇక్కడ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనకేం చెప్తోంది, ఏస్ ఆఫ్ వాన్స్, ఇన్స్పిరేషన్. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోండి. మీరు ఎంత బాగా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకొని మోటివేట్ చేసుకుంటారో మీరు అంత బెస్ట్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు. ఆ ఫైర్ ఎనర్జీ అనేది ఉండాలి, ఇగ్నిషన్. ఆ రావణ కాస్ట్ల లాగా 24 గంటలు మీకు ఏదైతే కావాలో దానిపైనే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకొని ఏ విధంగా మీరు చూడగలుగుతారో, మీకు ఏం కావాలో మీరు ఆ క్లారిటీతో మీరు ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో మీకు ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు ఎలా ట్యూన్ చేసేయాలి అంటే, నిద్రలో కూడా మిమ్మల్ని లేపి అడిగితే మీకు ఏం కావాలో మీరు టక చెప్పాలన్నమాట. ఆ విధంగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ డెసిషన్ మేకింగ్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పినాను కదా. ఇక్కడ మీరు ఎంత ఇన్స్పైర్డ్గా ఉండి మిమ్మల్ని మీరు ఎంత మోటివేట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎంత ప్రిపేర్డ్నెస్ అనేది ఇక్కడ కావాలి. మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉంటే మీరు అంత బెస్ట్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు. ఖచ్చితంగా కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. మీరు ఏ విధంగా తీసుకున్నా కానీ మీరు గోల్, మీ అంబిషన్, మీ పర్పస్ మీకు ఏదైతే ఉంటుందో మీరు వాటిని అన్నిటిని అచీవ్ చేయగలుగుతారు. నవ్ ఈజ్ ద టైం. ఈ టైంలో నెక్స్ట్ 3 months మీకు బెస్ట్ రిజల్ట్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ బెస్ట్ రిజల్ట్స్ని మీరు బెస్ట్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది కూడా మీ పైన ఆధారపడి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి తూకం వేస్తున్నప్పుడు 250 గ్రాములు అంటే 250 గ్రాములే ఉండాలి. అక్కడ 249 గ్రాములు ఉన్నా వద్దు, 251 గ్రాము ఉన్నా కానీ వద్దు. 250 గ్రాములు అంటే 250 గ్రాములే. సో ఆ విధంగా ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు ఆ విధంగా ట్యూన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుందో అప్పుడే మనం చాలా ఇంట్యూటివ్గా తయారవుతున్నాం. సో మీకు ఇంట్యూషన్ పెరుగుతోంది, మీరు చాలా అంటే ముందర జరగబోయే వాటిని మీరు గ్రహించగలుగుతున్నారు, మీకు అవగాహన పెరుగుతోంది. సో మీ అవగాహన పెరుగుతోంది కాబట్టి మీరు ఎంత ఇన్స్పైర్డ్గా ఉంటే మీరు అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళగలుగుతారు. సో పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉన్నాయి మీ పైన చూద్దాం. పేజ్ ఆఫ్ వాన్స్,
ఇక్కడ చూసినారా ఒక ప్లాంక్ పైన 2 పిల్లుల్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటారు, మీరు దీనికోసం చాలా చాలా కష్టపడి ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ 3 monthsలో మీకు వస్తున్న రిజల్ట్స్, ఇట్స్ జస్ట్ నాట్ దట్ ఏదో చేసినానని పొందే రిజల్ట్స్ కాదు. దీని వెనకల చాలా హార్డ్ వర్క్ ఉంది, దీని వెనకల చాలా తపన ఉంది, దీని వెనకల చాలా కృషి ఉంది, దీని వెనకల చాలా పట్టుదల ఉంది. పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ చూడండి మిమ్మల్ని ఎలా నిలబెట్టినాయి చూడండి. అంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసినాయి, మిమ్మల్ని పరీక్షించినాయి, చాలా పరీక్షలకి గురి చేసినాయి. మీరు ఇలాంటి బెస్ట్ బిగ్ బ్లెస్సింగ్స్ కానీ ఇలాంటివి మీకు వస్తే మీరు వాటిని రైట్ వేలో మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారా లేదా అని చెప్పి మీకు చాలా టెస్టింగ్ పీరియడ్ నడుచుని ఉంటుంది. ఇన్ని కష్టాలు పడి ఇంత చేసిన తర్వాత మీరు పొందుతున్న ఈ సక్సెస్ని మీరు అంత ఈజీగా వదులుకోకూడదు. అంటే మీరు ఈ సక్సెస్ని నిలుపుకోవాలి అంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ టైంలో తీసుకోవాలి. మీరు చాలా ఇన్స్పైర్డ్గా ఉండాలి. మీ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, మీ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని నిరంతరం ఏం కావాలి అంటే అదే నిద్రలో కూడా మనకి ఏం కావాలో దానిపైన మనకి క్లారిటీ ఉండాలి. సో పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే మిమ్మల్ని చాలా పరీక్షలకైతే గురి చేసినారనమాట. సో కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, ఎంప్రెస్ వాట్ యు వాంట్. ఇక్కడ మీరు ప్రేమిస్తుంటే మీ ప్రేమ ఫలిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, కాన్షియస్ బ్రెయిన్ బ్యూటీ గురించి చెప్తోంది, కాన్షియస్ బ్రెయిన్ సక్సెస్ గురించి చెప్తోంది, కాన్షియస్ బ్రెయిన్ గ్రోత్ గురించి చెప్తోంది, కాన్షియస్ బ్రెయిన్ అబండెన్స్ గురించి చెప్తుంది, కాన్షియస్ బ్రెయిన్ ఫర్టిలిటీ గురించి చెప్తుంది, కాన్షియస్ బ్రెయిన్ న్యూట్రిషన్ గురించి చెప్తుంది, కాన్షియస్ బ్రెయిన్ నరిష్మెంట్ గురించి చెప్తుంది. మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు మంచి ఫుడ్ తింటున్నారు, మీకు అబండెన్స్ గ్రోత్ అనేది ఉంటుంది, మీ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కావాలంటే పిల్లలు వస్తున్నారు. సో లైఫ్ చాలా లావిష్గా తయారవుతుంది ఒక మాటలో చెప్పాలంటే. సో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో చిన్నవో పెద్దవో, మనం చాలా అంటే మనకి వైల్డ్ ఫ్యాంటసీస్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఆ కోరికలు చిన్నవైనా కానీ వాటిని చాలా రోజుల నుంచి ఆపుకోవాల్సి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక డెఫిషియన్సీ వల్ల ఏదో ఇది లేదు అది లేదు, టైం లేదు, లేకపోతే ఇప్పుడు మనీ లేదు, లేకపోతే ఇది మనకి కలిసి రాదు, సంథింగ్ ఏదో దానివల్ల మీరు ఇప్పుడు వరకు మీరు పొందలేనిది ఇప్పుడు మీరు పొందుతున్నారు. సో అగైన్ ఎ మేజర్ ఆర్కానా కార్డ్ నెంబర్ 3, మీలో క్రియేటివిటీ పెరుగుతోంది. సో ఇప్పుడు మీరు మోర్ స్ట్రాంగ్ అవుతున్నారు, మీ మైండ్ బాడీ సోల్ అనేది ఒక మంచి ఈక్విలిబ్రియంలోకి వస్తుంది. ఈ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు నేర్చుకున్న లెసన్స్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు మీ ఎదుగుదలకి. ఇక్కడ బ్యూటీ ఎన్హాన్స్ అవ్వడమే కాదు, మీరు ఏ పని చేసినా కానీ అది చాలా క్రియేటివ్గా చేయబోతున్నారనమాట. సో మీ క్రియేటివిటీ మీకు ఇంకా మంచి పేరుని తీసుకొని వచ్చి పెడుతోంది. మీ ఇమ్మీడియట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, మై గాడ్, అసలుకి మై గుడ్నెస్, టచ్ వుడ్, క్లెయిమ్ దీస్ ఎనర్జీస్. నిజంగానే చెప్తున్నాను, ఇమ్మీడియట్ ఫ్యూచర్ ఎట్లుంది అంటే కాలుపైన కాలేసుకొని దర్జాగా కూర్చునే పొజిషన్లోకి వస్తున్నారు. అందుకని మీరు ఇక్కడ సెంటర్ కార్డ్ ఎంపరర్ వచ్చిందంటేనే వదిలేసేయండి. ఫైనల్ మనకి ఓవరాల్ ఎనర్జీ హై ప్రీస్ట్రెస్ అంటేనే ఇంకా వాట్ బెటర్ డూ యూ ఎక్స్పెక్ట్. అసలుకి ఇమీడియట్ ఫ్యూచర్లో మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, ఇంట్యూషనల్గా చాలా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, మీరు కోరుకుంటున్న దర్జాని మీరు పొందుతున్నారు. కాలుపైన కాలేసుకొని హ్యాపీగా రిలేషన్షిప్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు మీరు ఖచ్చితంగా. అండ్ మీరు ఒక లీడ్ పొజిషన్ తీసుకోబోతున్నారు అనమాట. ప్రమోషన్స్ వచ్చే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఇమీడియట్ ఫ్యూచర్లో ఇక్కడ సక్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఒక లీడ్ పొజిషన్లోకి వెళ్తున్నారు, ఒక లీడర్ పొజిషన్లోకి వెళ్తున్నారు. సో కెరియర్ పరంగా మనకి అప్గ్రేడ్ అనేది ఉంది. యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్గా యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫినాన్సెస్. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నామో
ఫిజికల్గా కూడా యూఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఇమీడియట్ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఒక కింగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు. అండ్ కింగ్ పొజిషన్లోకి వెళ్తే మనం ఏమైతే లగ్జరీస్ని మనం అనుభవించగలుగుతామో, కింగ్కి ఎలా అయితే తను కోరుకునిందంతా తనకు వస్తుందో ఆ విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు అవన్నీ సాధించుకోగలుగుతారు, అవన్నీ పొందగలుగుతారు. సో ఇప్పుడు మనము యువర్ ఎన్వైర్మెంట్, మీ ఎన్వైర్మెంట్ ఎలా ఉండబోతుంది? క్వీన్ ఆఫ్ కప్స్. ఏంటి ఇక్కడ కపుల్స్ వస్తున్నారు? కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఎంపరర్, ఎంప్రెస్. సో ఇట్స్ ఎ కపుల్ గేమ్. ఇక్కడ మీరు ఒక్కరే కాదు, మీ పార్ట్నర్ కూడా ఈ ఎనర్జీస్ లైక్ ట్యాప్ ఇన్ అవుతున్నారు. చాలా మంచి సైన్ కదా ఇది. కెరియర్లో మీరు అడ్వాన్స్ అవుతుంటే తను కూడా అడ్వాన్స్ అవుతున్నారు. ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్ అవుతుంటే తను కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. రిలేషన్షిప్ పరంగా మీరు తను మంచిగా ఒక మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్లోకి వస్తున్నారు. ఇంతకుముందు అంత మంచిగా లేకపోయినా కానీ ఇప్పుడు హెల్దీ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నారు. ఇక్కడ బోత్స్ షిప్స్ ఆర్ అరైవింగ్. మీరు కోరుకుంటున్న గుడ్ న్యూస్ మీ వైపు వస్తుంది. మీ ఎన్వైర్మెంట్ చాలా ప్లెజెంట్గా తయారవుతుంది. మీరు ఆ క్లెన్లీనెస్, ఓసిడి ఉంటే కొంతమందికి, సో ఇంతకుముందు మీ పార్ట్నర్ కొంచెం మీరు సర్దుతూ ఉంటే వాళ్ళు మళ్ళా ఎదరజ తద ప్రజ అన్నట్లు మళ్ళీ అన్ని అడ్డాలు పెడుతుంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అరే దీనికి క్లీన్గా పెట్టుకోవడం ఇష్టం కదా, బ్యూటిఫుల్గా ఇంటిని డెకరేట్ చేసుకోవడం ఇష్టం కదా, లేకపోతే ఈ వస్తువు తీస్తే ఈ వస్తువు ఇక్కడే పెట్టడం దీనికి ఇష్టం కదా, నేను అది చేస్తాను. సో వాళ్ళ వైపు నుంచి ఆ ఎఫర్ట్స్ వస్తుంది. మీ ఎన్వైర్న్మెంట్ అయితే మీకు చాలా ప్లెజెంట్గా తయారవుతుంది. హ్యాపీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. గ్రీన్ ఎనర్జీస్, ప్లెజెంట్ ఎనర్జీస్ తయారవుతున్నాయి అన్నమాట. సో ఇంతకుముందు తెల్లారితో నిద్ర లేచి ఆ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ ఒక కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ తాగుతుంటే ఆ టైం అలా స్పెండ్ చేయడం మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తే మీరు ఆ విధంగా రిలాక్స్డ్గా, ఎనర్జీస్ చాలా రిలాక్స్డ్గా తయారవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నాకు బ్యూటీ, మీరు చాలా బ్యూటిఫుల్గా తయారవుతున్నారు. మిమ్మల్ని మీరు చాలా బ్యూటిఫుల్గా గ్రూమ్ చేసుకుంటున్నారు. మీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ బాడీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ స్కిన్, మీ హెయిర్, మీ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతున్నాయి. ఎన్వైర్న్మెంట్ ఇలా మారుతుంది, బ్యూటిఫుల్గా మారుతుంది. బిగ్ బ్లెస్సింగ్స్ కదా అసలుకి. గుడ్ న్యూస్. మీరు మీ పార్ట్నర్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా తను మీకోసం ప్రజెంటబుల్గా తయారవ్వడం కానీ, లేకపోతే మీకోసం తను చిన్న చిన్నవి ఏమన్నా కానీ, ఇంతకుముందు అంత క్రియేటివ్గా తను ఏం చేయకపోయినా కానీ ఇప్పుడు మీకోసం ఏదో ఒక ఎఫర్ట్స్ పెట్టి ఏదో ఒకటి చేయడం. కానీ అప్రిషియేట్ చేయండి. వాళ్ళు ఏదైనా చిన్నది చేసినా కానీ అప్రిషియేట్ చేయండి. ఆ చిన్న చిన్న అప్రిషియేషన్సే రేపు మీకు ఇంకా పెద్ద గిఫ్ట్స్ కింద టర్న్ అవుతాయి అన్నమాట. సో ఎన్వైర్న్మెంట్ అయితే చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, లైవ్లీగా తయారవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మీ ఫియర్స్, డౌట్స్ ఆర్ కన్ఫ్యూజన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 6 of Wands. మీకు ఒకవేళ సక్సెస్ పైన మీకు డౌట్స్ ఉంటే, సక్సెస్ అవ్వనేమో అని భయపడుతుంటే, డోంట్ వరీ, యూర్ గోయింగ్ టు బీ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అవుతుందో అవ్వదో, గెలవగలుగుతానో లేదో, నిలబడగలుగుతానో లేదో, నాకు గుర్తింపు వస్తుందో రాదో, నాకు రావాల్సిన రివార్డ్స్, నాకు రావాల్సిన అవార్డ్స్, నాకు రావాల్సిన ఐడెంటిటీ, నాకు రావాల్సిన హైక్స్, నాకు రావాల్సిన బోనస్, నాకు రావాల్సిన సక్సెస్, నాకు రావాల్సిన విక్టరీ, ఇవి మీవే. మీరు వీటిపైన అస్సలు డౌట్ పడకండి, మీరు భయపడకండి. ఆ భయాలను వదిలేసేయండి. మీ భయం వల్లనే మీరు ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు పొందలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీరు పొందుతున్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీ చేతిలోకి అధికారం వస్తుంది. సో మీరు తీసుకోబోయే డెసిషన్స్ పైన ఆధారపడి ఉంది. మీ ఇంట్యూషన్ని మీరు స్ట్రాంగ్గా నమ్మండి. ఇప్పుడు మీరే మీ డాక్టర్, మీరే మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. సో ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? ట్రీట్మెంట్ మనం దేంట్లో అయితే మనం అంత స్ట్రాంగ్గా లేమో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆ మోటివేషన్ అనేది మీకు అవసరం. ఇప్పుడు సక్సెస్, యూఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్, మార్క్ మై వర్డ్స్. మీరు గెలుస్తున్నారు. మీ పైన మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. ఆ డౌట్స్, ఆ ఫియర్స్, ఆ కన్ఫ్యూజన్స్లోంచి బయటకు వచ్చేసేయండి. సక్సెస్ అవుతానా లేదా అనే క్వశ్చనే లేదు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మీ హయ్యర్ సెల్ఫ్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది?
మెసేజ్ ఫ్రమ్ యువర్ హయ్యర్ సెల్ఫ్. నైట్ ఆఫ్ కప్స్, అర్రే న్యూ రొమాంటిక్ రిలేషన్షిప్స్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ హియర్, హ్యాపీనెస్. సో నేను ఒక మాట చెప్తాను, అన్నిటికన్నా గ్రేటెస్ట్ వెల్త్ ఏంటి? హ్యాపీనెస్, జాయ్, ప్లెజెంట్, పీస్ఫుల్, హార్మోనియస్ ఎన్వైర్న్మెంట్, బ్యాలెన్స్డ్ ఈ రిలేషన్షిప్స్. సో ఎప్పుడైతే మనకి ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండి మనకి నచ్చిన మనుషులు మన చుట్టుపక్కల ఉంటారో మన ఎనర్జీస్ కూడా హై వైబ్రేషన్స్లో ఉంటాయి. ఎప్పుడైతే మన ఎనర్జీస్ హై వైబ్రేషన్స్లో ఉంటాయో మనం ఏది అనుకుంటామో అది మనం ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఎప్పుడైతే మనం అలా హై వైబ్రేషన్స్లోకి వెళ్తామో మన వల్ల కాదు అనుకొని ఇంతకుముందు మనం డౌట్ పడుతున్న సక్సెస్ని కూడా మనం పొందగలుగుతాం. యాజ్ వెల్ యాజ్ మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళని కూడా మనం పొందగలుగుతున్నాం. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, రొమాన్స్, లవ్, రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్. సో దే వాంట్ టు బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీ హయ్యర్ సెల్ఫ్ అదే చెప్తోంది, యూఆర్ బికమింగ్. అంటే మన యాటిట్యూడ్ కూడా ఆ విధంగా మారుతుంది. మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానం కావచ్చు. ఇంతకుముందు నేను మాట్లాడితే నా మాటలు ఎందుకు వింటారు, నా మాటల పైన ఎవరికి అంత గురి లేదు, లేకపోతే నేను మాట్లాడుతుంటే వాళ్ళు అంత అటెన్షన్ పే చేయరు. మీకు కావాల్సిన అటెన్షన్ మొత్తం మీకు వస్తుంది మై డియర్. యూ వాంట్ టు బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీ పైన మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ప్రెజెంటబుల్గా మార్చుకుంటున్నారు. ఎంప్రెస్, మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ అసలు నిజం చెప్పాలంటే. సో ఆ బ్యూటీ ఎన్హాన్స్ అవ్వడం, మీ వే ఆఫ్ టాకింగ్లో డిఫరెన్స్ ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతారనమాట మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. మీరు మాట్లాడే విధానం కావచ్చు, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే విధానం కావచ్చు, మీరు వేసుకుంటున్న డ్రెస్ కావచ్చు. సో మీ హయ్యర్ సెల్ఫ్ అదే చెప్తోంది. గుడ్ లక్, ఇక్కడ చూడండి ర్యాబిట్ వచ్చింది, ర్యాబిట్ వచ్చి గుడ్ లక్కి చిహ్నం. అండ్ ఇక్కడ కప్ ఎత్తి పట్టుకొని ఉంది, అంటే తను సాధించింది ఏదో చూపించుకుంటుంది. ఆ విధంగా మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే, నీ రేపటి గెలుపుని నువ్వు ఈరోజే అనుభవించు, ఆస్వాదించు. నువ్వు సక్సెస్ అవుతున్నావు, నువ్వు అనుకున్నటువన్నీ నువ్వు కోరుకున్నటువన్నీ నువ్వు పొందుతున్నావు. నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు జాయ్ఫుల్ ఎనర్జీస్లో ఉండు. యువర్ అ బ్లెస్డ్ సోల్. సో ఇక్కడ చూడండి, రెండు ముందరి కాళ్ళు ఇట్లా పైకి ఎత్తింది అంటే అర్థం ఏంటి? అది విజయానికి సూచన. సో విజయోస్తు, దిగ్విజయోస్తు. ఫైనల్గా మనం ఏంటంటే ఫైనల్ అవుట్కమ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫైనల్? 3 ఆఫ్ కప్స్. నాకు నిజంగానే చాలా 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 నచ్చింది ఈరోజు రీడింగ్. అసలుకి సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఫైనల్ అవుట్కమ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వచ్చే 3 నెలల్లో మీకు వస్తున్న ఏ విధంగా చూసుకున్నా కానీ, ఫినాన్సెస్ పరంగా చూసినా, హెల్త్ పరంగా చూసినా, రిలేషన్షిప్స్ పరంగా చూసినా, కెరియర్ పరంగా చూసినా కానీ, యూఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, హ్యాపీనెస్, జాయ్, టుగెదర్నెస్. మీకు నచ్చిన వ్యక్తులతో మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈరోజు మీకు ఏం కనిపించకపోవచ్చు, ఈరోజు చాలా బ్లాండ్గా నార్మల్గా రోజు గడిచిపోయినట్టు ఉండొచ్చు. కానీ వచ్చే 3 నెలల్లో, ఇది కార్డ్ నెంబర్ 3, వచ్చే 3 నెలల్లో మీరు 333 అనే నెంబర్ చూస్తా అంటే మీరు ఫిక్స్ అవ్వండి, రిలేషన్షిప్స్ పరంగా మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఎందుకంటే 333 ఈజ్ అ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ విచ్ ఇండికేట్స్ లవ్, విచ్ స్పీక్స్ అబౌట్ లవ్. సో ఇక్కడ నెంబర్ 2 వచ్చింది, ఇది నెంబర్ 11, ఇక్కడ 1 న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మనకి నెంబర్ 4 ఉంది, ఇక్కడ నెంబర్ 2 ఉంది, ఇక్కడ హై ప్రీస్ట్రెస్ కూడా నెంబర్ 2 ఉంది. 222, 111, 333. ఈ నెంబర్స్ మీరు చూస్తుంటే మటుకు మీరు గట్టిగా కొట్టబోతున్నారు. మీరైతే ఫిక్స్ అయిపోండి, మీరు ఆ ఎనర్జీస్లోకి ట్యాప్ ఇన్ అవ్వండి. జాయ్ఫుల్, హ్యాపీ, సక్సెస్ఫుల్ ఎనర్జీస్లోకి ట్యాప్ ఇన్ అవ్వండి. ఇక్కడ నో కార్డే లేదు, అన్నీ ఎస్ కార్డ్సే, అన్నీ బ్యూటిఫుల్ కార్డ్సే. ఇక్కడ ఇంటిమసీ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ గ్రోత్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ అబెండెన్స్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ సక్సెస్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ రొమాన్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మీరు మీ ఎదుగుదల, మీరు ఆ పవర్ఫుల్, మీరు ఏదైతే ఆ పవర్ఫుల్
ప్లేస్లోకి వెళ్ళబోతున్నారో దాని గురించి మాట్లాడుతుంది, మీ ఇంట్యూషన్ గురించి మాట్లాడుతుంది, సెలబ్రేషన్ గురించి మాట్లాడుతుంది. ఫైనల్ అవుట్కమ్ ఈజ్ సెలబ్రేషన్. ఏం చెప్పాలి నేను ఇంకా? 3 నెలల్లో లైఫ్ ఎంత మంచిగా మారుతుంది, ఎంత హ్యాపీగా మీరు కోరుకున్న దిశలోకి మీరు వెళ్తున్నారు. సో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్లో ఉండండి, మీ వైబ్రేషన్స్, మీరు హై వైబ్రేషన్స్లో ఉండండి. యూ థింక్ పాజిటివ్, యూ యాక్ట్ పాజిటివ్, యూ రెస్పాండ్ పాజిటివ్లీ, యూ బీ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండండి. I am positive, I am abundant, I am successful, I am strong, I am intuitive. Think about you. అంతే. మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కొడుతున్నారు, మీరు గట్టిగా కొడుతున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దేనికైనా ఒక ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టపడినాము అనేది కాదు, ఆ కష్టాన్ని మనం ఎంత మంచిగా మలుచుకొని సక్సెస్ అయినాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు ఇంత కష్టపడ్డారు. మీ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తే మిమ్మల్ని చాలా పరీక్షలకి గురి చేసినారు. ఇలా నిలబడుకొని ఒక ప్లాంట్ పైన 2 క్యాట్స్ని లేకపోతే ఇట్లా బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎంత పట్టుదల ఉంటే, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే మనం దాన్ని సాధించుకోగలుగుతాం. సో ఇక్కడ మీ కాన్సన్ట్రేషన్, మీ పట్టుదల, మీకు ఆ లోపల నుంచి ఆ కాంక్ష ఉంది కదా, దట్ యునో నేను ఎలా అయినా కానీ కొట్టాలి, ఎలా అయినా కానీ నన్ను నేను నిరూపించుకోవాలి, ఎలా అయినా కానీ నేను ఎవరైతే నన్ను చులకనగా చూసినారో వాళ్ళ ముందరే నేను సక్సెస్ అయి చూపించుకోవాలి. మీ సక్సెస్ మీరు చూపించుకోగలుగుతారు. 3 నెలల్లో ఇది జరుగుతుంది ఖచ్చితంగా. We will set our intentions, we will set our goals, we'll set our ambitions, we'll set the time period. ఈ 3 నెలల్లో లైఫ్లో మార్పు రావాలి. ఆ మార్పు మనం చూడండి, ఈరోజు మనం స్కేల్ ఆఫ్ 0లో ఉంటే స్కేల్ ఆఫ్ 3లోకి వెళ్ళినాకనే అది మార్పే. ఆ 3 అన్నా మనకు అప్పుడు లేదు కదా. సో ఈ 3 monthsలో మీరు ఇంత మార్పు వచ్చి ఇంత విజయం పొందినా కానీ అది విజయమే. సెలబ్రేట్ చేసుకోండి. చిన్న చిన్న వాటిని మనం ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడే మనం ఆ పెద్ద వాటిని కొట్టగలుగుతాం. ఎప్పుడైతే మనం పాజిటివ్గా, నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడైతే చాలా హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో హ్యాపీగా ఉండి నేను చేయాలనుకున్నట్టు నేను చేస్తానో నాకు అవుట్కమ్ కూడా అంతే మంచిగా వస్తుంది. లోపల ఎక్కడో నేను ఒక డౌట్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ డౌట్ నన్ను కొడుతుందన్నమాట, అది స్మాష్. సో ఎప్పుడు కూడా ఆ డౌట్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళకండి. హ్యాపీ కాన్ఫిడెంట్ ఎనర్జీస్లో ఉండండి. ఇక్కడ ఇంత బెస్ట్ కార్డ్స్ వచ్చినాయి, ఇంత బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. ఇట్ స్టార్టెడ్ విత్ ఎ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఎ సెలబ్రేషన్, అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ more and more opportunities to celebrate in your life. ఇక్కడి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మీ టైం మారుతుంది. ఈ మారుతున్న టైంని, ఈ వస్తున్న సక్సెస్ని మీరు అక్నాలెడ్జ్ చేయండి, మీరు రెస్పెక్ట్ చేయండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అది మీకు ఇంకా పెద్ద సక్సెస్ని తీసుకొని వచ్చి పెడుతుంది. సో మనం ఇక్కడ నేను వినాయక స్వామి నుంచి అంటే ఆరికల్ కార్డ్స్ నుంచి నేను ఒక కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాను. మనకి స్వామి ఏం చెప్తున్నారు, సరెండర్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీసుకుంటాను, అండ్ క్లోజింగ్ మెసేజెస్ వచ్చి నేను మర్మెట్స్ నుంచి తీసుకుంటాను. సో మనకి జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మనకి గణపై ఏం చెప్తున్నారో చూద్దాం. డిటర్మినేషన్, రూట్ చక్ర స్ట్రాంగ్ చేసుకోండి. రూట్ చక్ర మెడిటేషన్ చేయండి. ఇక్కడ రెడ్ వచ్చింది, చాలా ప్యాషనేట్ ఎనర్జీస్. నెంబర్ 21, డేట్ ఆఫ్ బర్త్ 21 అయి ఉండొచ్చు, లేదు మనకి వాట్ యు సే ఏజ్ 21 అయి ఉండొచ్చు. ఆ డిటర్మినేషన్ మీలో ఎప్పుడైతే ఆ పట్టుదల ఉంటుందో ఆ పట్టుదలలో మనకు సక్సెస్ని తీసుకొని వచ్చి పెడుతుంది. రెడ్ ప్యాషనేట్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. రెడ్ మనకి ఏంటంటే డేంజర్ని ఇండికేట్ చేస్తూనే మనకి ఎప్పుడైతే ఈ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయో మనం సక్సెస్ పొందగలుగుతాము అని చెప్తుంది. రెడ్ స్పీక్స్ అబౌట్ సక్సెస్. ఇక్కడ గోల్డెన్ రే ఉంది కదా,
సో ఈ జాయ్ఫుల్ ఎనర్జీస్లో, హ్యాపీ ఎనర్జీస్లో, బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ప్లెజెంట్గా మీరు ఎప్పుడైతే ఉంటారో మీరు ఖచ్చితంగా మీరు దాన్ని పొందుతారు. దానికి మీకు కావాల్సింది ఏంటి? డిటర్మినేషన్. ఆ పట్టుదల అనేది మనకు ఉండాలి. మనం సరెండర్ కార్డ్స్ నుంచి చూద్దాం. మనం దేన్ని సరెండర్ చేస్తే మనం ఇంకా బెటర్గా మనల్ని మనం మలుచుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం దేన్ని సరెండర్ చేసేయాలి? పైన ఓకే 2 కార్డ్స్ వచ్చినాయి. సరెండర్ టు రిసీవింగ్ సపోర్ట్ అండ్ లవ్, సరెండర్ టు నాన్ యాక్షన్. బ్యూటిఫుల్. ఇక్కడ ఈ పైల్లో ఎందుకో లవ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. సో స్వీట్ సోల్స్ మీరు, అండ్ మీ లోపల ఆ ప్రేమ అనేది ఏదైతే ఆ ప్రేమ అనే ఫ్యాక్టర్ ఉందో అది మీకు మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. So, allow the love and support of others in rather than trying to handle everything yourself. This can take the pressure off and simultaneously nurture you. So, మీరు ఒక్కరే అన్ని చేయాలనుకొని మీరు అంతా మీ తలపైన వేసుకోకండి. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ సపోర్ట్ తీసుకుంటారో అప్పుడు మీకు మీ పైన ఏదైతే ప్రెషర్ ఉంటుందో అది వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరేంటంటే చాలా ఫ్రీగా ఓపెన్ మైండ్తో మీరు పనులు చేసుకోగలుగుతారు. అందుకని ఇక్కడ పార్ట్నర్స్ వచ్చారు, లైక్ కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఎంపరర్, ఎంప్రెస్. ఎందుకు అంటే మీకు ఆ సపోర్ట్ ఉంది, మీకు ఆ సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది. సో మీరు హెల్ప్ తీసుకోండి. మీ పార్ట్నర్స్, మీ ఫ్రెండ్స్, మీ కలీగ్స్, లేకపోతే పేరెంట్స్, సిబ్లింగ్స్, ఎవరైతే మీకు ఆ హెల్ప్ ఇస్తానో హెల్ప్ చేస్తానో అని వస్తున్నారో వాళ్ళు హెల్ప్ తీసుకోండి. మొత్తం మీ నెత్తినేసుకొని చేయాలనుకోకండి. మీరు షేర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందుతున్నారు. సరెండర్ టు నాన్ యాక్షన్. నవ్ ఇస్ ద టైమ్ టు బీ స్టిల్ అండ్ నాట్ యాక్ట్. సింప్లీ బ్రీత్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ పవర్. లెట్ అదర్స్ కమ్ టు యూ. అదే చెప్తున్నాను కదా, మీరు డ్రైన్ అయిపోతున్నారు. మీరు ఒక్కరే నేనే అన్నీ చెయ్యాలి అనే దీంతో మీ ఎనర్జీ మొత్తం అట్లా డ్రైన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే ఇతరులని మీకు సహాయం చేయనివ్వండి. మీరు మీ పైన కొంచెం ఫోకస్ చేయండి. మీ ఓన్ పవర్ని మీరు ఇంకొంచెం పెంచుకోండి. మీరు చాలా హ్యాపీగా మీరు పొందాలనుకున్నటువంటి మీరు పొందగలుగుతారు. ఎందుకు ఇతరుల సహాయం తీసుకోరు? అంత సక్సెస్ అంటే మొత్తం క్రెడిట్ మొత్తం మీకే రావాలనుకుంటున్నారా? వద్దు. 1 అంటే నెంబర్ 1కి కొంచెం ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ మొత్తం క్రెడిట్ అంతా మనమే కొట్టేయాలనుకుంటే ఎట్లా? కొంచెం షేర్ చేద్దాం. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఓకే. సో ఎవరైతే మనకి సహాయానికి వస్తున్నారో వాళ్ళ సహాయం తీసుకుందాం, తప్పేముంది? సో ఇక్కడ మనం క్లోజింగ్ మెసేజ్ చూద్దాం మర్మేడ్స్ నుంచి. మర్మేడ్స్ ఏం చెప్తున్నారు? ఇంత మనం మాట్లాడిన దాన్ని ఇది కన్క్లూడ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ మన క్లోజింగ్ మెసేజ్ ఏంటి. మర్మేడ్స్ మనకి ఏం చెప్తున్నాయి? మర్మేడ్స్ ఆర్ మ్యాజికల్ బీయింగ్స్. సో మర్మేడ్స్ మనకి ఏం చెప్తున్నాయో చూద్దాం. ఓ వావ్, కింద పడింది కార్డ్. లవ్. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దిస్ పైల్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. ప్రేమ ఉంటే సక్సెస్ ఉంది, ప్రేమ ఉంటే ఎదుగుదల ఉంది, ప్రేమ ఉంటే నమ్మకం ఉంది, ప్రేమ ఉంటే అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ప్రేమ ఉంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్. మీరు నమ్మండి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు కూడా ఆ ప్రేమకి ఎస్ లైక్ అంటే బీ ఎట్ ద రిసీవింగ్ ఎండ్. ఎంతసేపు మీరు ఇచ్చేది కాదు, మీరు పొందాలి కూడా కదా. మీరు ఇప్పుడు టైం వచ్చింది, మీరు రివర్స్లో మీరు పొందడానికి. మీరు చేసింది చాలు, ఇంకా మేము ఇచ్చేది మీరు తీసుకోండి అంటున్నారు. సో హ్యాపీగా రిసీవ్ చేసుకోండి, ఆ ప్రేమను రిసీవ్ చేసుకోండి. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే మనకి లవింగ్ హ్యాండ్స్ ఉంటాయో, లవింగ్ ఎనర్జీస్ ఉంటాయో, మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫినాన్సెస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎంపరర్, సెంటర్ కార్డ్, సెంటర్ ఎనర్జీ. సో ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గ్రోత్ కావాలనుకుంటున్నారో మీకు కెరియర్ పరంగా గ్రోత్ వస్తుంది. సో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది.
అంత నేనే కరెక్ట్, అంత క్రెడిట్ నాకే కాదు. ఇక్కడ పంచుకోండి, పెంచుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్. మీకు కానీ రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే నెంబర్ 2ని సెలెక్ట్ చేసుకున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన మెయిన్ ఎనర్జీ ఏంటి, మనకి ఎనర్జీ క్రాసింగ్ యువర్ పాత్ ఏంటి, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చెప్తున్నాయి, కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, ఇమీడియట్ ఫ్యూచర్ ఏం చెప్తోంది, మన ఎన్వైర్న్మెంట్ మనకి ఎలా సహకరించబోతోంది, మనలో ఉన్న ఫియర్స్ ఏంటి, డౌట్స్ ఏంటి, కన్ఫ్యూజన్స్ ఏంటి, మన హయ్యర్ సెల్ఫ్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, ఫైనల్గా మనకి ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఓవరాల్ ఎనర్జీ మనం చూద్దాం. అండ్ వచ్చే 3 నెలల్లో మీకు రాబోతున్న ఆ బిగ్ బ్లెస్సింగ్స్తో పాటు గుడ్ న్యూస్ చూద్దాం. యాజ్ వెల్ యాజ్ మన కెరియర్ పరంగా కావచ్చు, ఫినాన్సెస్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటున్నాయో చూద్దాం. అండ్ పైల్ నెంబర్ 1 వాజ్ అ బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నాను, ఐ హ్యావ్ రియలీ ఎంజాయ్డ్ థరోలీ రీడింగ్ ఫర్ పైల్ నెంబర్ 1. నేను పైల్ నెంబర్ 2 కూడా అదే విధంగా బ్యూటిఫుల్ ఎనర్జీస్ కుదిరి మంచిగా రావాలి. పైల్ నెంబర్ 2 రీడింగ్ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే 3 నెలల్లో మీకు రాబోతున్న ఆ బ్లెస్సింగ్స్, గుడ్ న్యూస్. మనం ఫస్ట్ సెంటర్ కార్డ్, మెయిన్ ఎనర్జీ క్రాసింగ్ దిస్ పాత్, మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చెప్తున్నాయి, కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తోంది, అండ్ మన ఇమీడియట్ ఫ్యూచర్ ఏం చెప్తోంది, మన ఎన్వైర్న్మెంట్ ఎలా మారుతుంది, మన భయాలు, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఏంటి, మనకి హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తోంది, అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి. ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి మన ఓవరాల్ ఎనర్జీ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి టాప్ ఆఫ్ ద డెక్లో మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ప్రయాణం చేస్తున్నారు. మీకు ఈ 3 నెలల్లో ప్రయాణాలు అనేటివి ఉంటాయి. ఈ ప్రయాణాలు మీకు కొంచెం నిదానంగా జరుగుతోంది అనిపించవచ్చు, కాకపోతే మీకు ఒక స్టెబిలిటీ లేకి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. మీరు ఇప్పుడు వరకు దేన్నన్నా పొందాలి అనుకునింది, ఆ పొందడానికి మీకు మార్గం ఏర్పడడమే కాదు, అది మీకు పక్కా అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం ఇది నిదానంగా జరుగుతుంది, కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా ఉండాలన్నమాట. మీరు ఎంత ఓపిక పడితే మీరు అన్ని విధాలుగా మీరు చూడాలనుకున్నటువన్నీ మీరు చూడగలుగుతారు, పొందగలుగుతారు. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్లోకి రండి. ఇప్పుడు వరకు మనకి చాలా విధాలుగా ఆలోచించేసి ఉంటారు. అండ్ మనం కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే దానివల్ల మనం ఎలాంటి నష్టాలని చూసినాము, లైఫ్ మనల్ని ఎలా తీసుకొని వెళ్ళింది, ఇవన్నీ మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తొందరపడే నిర్ణయాలు మీకు ఎలాంటి అపకారం చేస్తే మీకు అర్థమైంది. కాబట్టి హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ వద్దు. అందుకనే ఇక్కడ కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంది, కానీ చాలా స్టడీగా ఉంది. సో తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా నెమ్మదిగా, నిదానంగా మీరు దేనిపైనైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు సేకరించుకొని ఆ తర్వాత మట్టుకే మీరు వేయాల్సిన అడుగులు మీరు వేయాలి. వెళ్ళాల్సిన ఆ పాత్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ఇప్పుడు మనం వెళ్తున్న పాత్లో, ఇప్పుడు మనం చూస్ చేసుకున్న డైరెక్షన్లో మనం ఎలాంటివి చూస్తున్నాము, ఎలాంటివి పొందుతున్నాము, దీనివల్ల మన అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పొందుతున్నామా లేదా, సో మనం ఏదైనా డైరెక్షన్ మార్చుకొని మనం వెళ్ళాలా, ఇవన్నీ వీటిపైన మీకు క్లారిటీ రాబోతోంది వచ్చే 3 నెలల్లో. సో కెరియర్, కొంతమంది కెరియర్ మారుతుంది. సో అంటే మీరు కంపెనీ మారడం కానీ, లేకపోతే ఫీల్డే మారడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఫినాన్షియల్గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వగలుగుతారు.
సో కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళడం వల్ల ఫినాన్షియల్గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. ఇంతకుముందు తొందరపడి చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వల్ల తగిలిన దెబ్బలకి ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ 1కి 10 సార్లు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అన్నట్లు ఈ డిస్క్లైమర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బాగా పరిశీలించి ఆ తర్వాత మటుకే మీరు నిర్ణయాలు తీసుకొని ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయబోతున్నారనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మటుకు కొంచెం మీరు పేపర్ వర్క్ అనేది కరెక్ట్గా చేసుకోండి, చూసుకోండి దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ ప్లేస్. మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది దానిపైన కొంచెం అవగాహన పెంచుకున్న తర్వాతనే దేంట్లో అన్నా కానీ ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ మనం వచ్చి మెయిన్ ఎనర్జీ ఏంటో చూద్దాం. సో మెయిన్ ఎనర్జీ వచ్చి పేజ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ప్రతిసారి కత్తులతోనే పోరాటం చేయని అవసరం లేదు. సో ఇక్కడ మీ మెయిన్ ఎనర్జీ మీకు అదే చెప్తోంది. మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు ప్రశ్నిస్తున్న విధానం, మీరు చూస్తున్న విధానం, మీరు ఎంచుకున్న మార్గం, వీటినన్నిటినీ మళ్ళా పునరాలోచించుకోండి. కత్తులతో పోరాటంలో మీరు గెలిచినా కానీ మీరు గెలుస్తారు అంతే తప్పితే మనసుల్ని గెలుచుకోలేరు. సో మనసుల్ని గెలుచుకోవాలి అంటే కత్తులతో పోరాడాల్సిన అవసరం లేదు. మీ మాట తీరు, మీరు ఎలాంటి మాటలు వాడుతున్నారు అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మెంటల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో కూడా మిమ్మల్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిన్ ఎనర్జీ మీకు అదే చెప్తోంది. మీరు సర్వీస్ చేయబోతున్నారనమాట. అనాథ పిల్లలకి ఏమైనా చేయడం కానీ, లేకపోతే గుళ్ళో ఏదైనా చేయడం కానీ, లేకపోతే ఏదో విధంగా సర్వీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం కర్మని కొంచెం బెటర్గా చేసుకోవడానికి దాన ధర్మాలు ఇలాంటివన్నీ మనకు హెల్ప్ చేస్తాయి కదా, ఆ విధంగా ఇక్కడ నాకు బ్యాడ్ కర్మ వచ్చి గుడ్ కర్మగా కన్వర్ట్ అయ్యేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ విధంగా మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా ఇంతకు ముందు మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కావచ్చు, ఇంతకు ముందు మీరు ఎంచుకున్న దారి కావచ్చు, మార్గం కావచ్చు, ఇలాంటివన్నిటినీ మళ్ళీ మీరు రీఫ్రేమ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఈ కార్డ్ ఎలా అయితే అలా వెళ్ళిపోయిందో అవసరం లేనటివన్నీ దూరంగా వెళ్ళిపోతున్నాయి. మీకు అవసరమైనటివి మీ దగ్గరికి తెచ్చుకుంటున్నారు. మీకు ఇప్పుడు తెలిసొస్తోంది ఎవరు కత్తి, ఎవరు తేనె పూసిన కత్తి, ఎవరు 2 వైపులా పదునున్న కత్తి, ఎవరు మిమ్మల్ని ఎలా వాడుకున్నారు, ఎవరి వల్ల మీరు నష్టపోయినారు, ఏ విధంగా మీరు దీన్ని మళ్ళా మీకు అనుకూలంగా మీరు మలుచుకోబోతున్నారు అనేది మీకు తెలుస్తోంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్లోకి, మీ ఓన్ సెల్ఫ్లోకి ట్యాప్ ఇన్ అవుతున్నారు. ఇప్పుడు వరకు మీకు ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి మీ పవర్ పెరుగుతుందన్నమాట. బ్యూటిఫుల్. ఇక్కడ ఎనర్జీ క్రాసింగ్ వచ్చి 4 ఆఫ్ వాండ్స్. కొంతమందికి మ్యారేజెస్ బ్రేక్ అయ్యి, రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యి, అది ఎక్కువ బాధ పెట్టి దానివల్ల మీరు చాలా కఠినంగా తయారైపోయి నింటే ఇప్పుడు మీ లైఫ్లోకి కొత్త రిలేషన్షిప్స్ వస్తున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మళ్ళా మీ లైఫ్ ఒక స్టేబుల్ స్ట్రక్చర్లోకి వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని మీరు రీఫ్రేమ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మీకు తగిలిన గాయాలన్నీ, ఈ కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ఈ వూన్స్ అన్నీ హీల్ అవుతున్నాయి. ఇక్కడ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీకు ఆ కంఫర్ట్ జోన్ ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, మీ వైపు వస్తున్నారనమాట. అండ్ ఇంతకుముందు ఏవైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఆ పాస్ట్ని మొత్తం వదిలేసేయండి. ఎందుకంటే అది మిమ్మల్ని బాగా షేక్ చేసింది. మీరు అఫెక్ట్ అయినారు దానివల్ల. ఒక విధంగా కాదు, మల్టిపుల్ వేస్లో ఎఫెక్ట్ అయినారు. హెల్త్ ఎఫెక్ట్ అయిన ఉంటుంది మేజర్గా. కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్, డ్రగ్స్ వాడని ఉంటారు, లిటరల్గా మాత్రలు వాడని ఉంటారు దాని నుంచి బయటపడడానికి. సో మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి, నిద్రలేని రాత్రులు ఎక్కువ గడుపుని ఉంటారు, ఎక్కువ బాధపడి ఉంటారు. సో బాధపడిన దానివల్ల మీ హెల్త్ని మీరు చాలా నెగ్లెక్ట్ చేసినారు. హెల్త్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు.
సో అది మొత్తం మెండ్ చేసుకుంటున్నారనమాట. అది మొత్తం ఇప్పుడు మళ్ళీ రిపేర్ వర్క్లో పడ్డారనమాట. మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోవడమే కాదు, సిచ్యువేషన్స్ని కూడా రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీకు ఏం చెప్తోందంటే 5 of Wands. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు టెల్ యూ, స్వీట్ హార్ట్స్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. గతం గత వదిలేసేయండి. అయిపోయిన దాన్ని మనం ఇంకేం చేయలేం. జరగబోయే దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ పైన పడిన చెడు ప్రభావం ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసేయండి. లిటరల్గా ఇక్కడ అబ్యూస్ జరిగింది. మిమ్మల్ని చాలా విధాలుగా అబ్యూస్ చేసి నింటారు. ఫిజికల్ అబ్యూస్ అయిన ఉండొచ్చు, హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఎమోషనల్ హెరాస్మెంట్కి గురైనారు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. కానీ అది మొత్తం మీరు మార్చుకోగలుగుతారు. మీలో ఆ శక్తి వస్తుంది. నేను అదే చెప్తున్నాను కదా, ప్రతిసారి మనం పోరాటాలు కత్తిలతోనే చేయని అవసరం లేదు. కొన్నిసార్లు పోరాటం మౌనంతో కూడా అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే అసలు పక్కకు పో అంటాం కదా, అంటే అసలు నాట్ మై కేటగిరీ, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటాం కదా. నేను చాలా రూడ్గా చెప్పినట్లు ఉంటుంది, కానీ ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీస్, ఐ కెన్ సెన్స్ ద ఎనర్జీస్. ఎంత ట్రామాకి గురైనంటే ఇలాంటి విరక్తి, ఇలాంటి విసుగు, ఇలాంటి అసహ్యం కావచ్చు, జుగుప్సాకరమైన ఫీలింగ్స్ అంటారు కదా, అలాంటివి ఎలాంటి సిచ్యువేషన్స్ చూసినంటే ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో ఇక్కడ ఒకరి వల్ల కాదు, మల్టిపుల్ పీపుల్ వల్ల మీరు హర్ట్ అయిన ఉంటారు. అది మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో. ఇక్కడ కొంతమందికి చైల్డ్ అబ్యూస్ కూడా జరగని ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఆ చైల్డ్హుడ్ ట్రామా వల్ల కూడా మీరు ఇంకా అది నుంచి బయటపడలేకపోతుంటారు. మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీకు ఒక్కటే చెప్తోంది, అదంతా అయిపోయింది, దాన్ని మళ్ళా గుర్తు చేసుకొని నన్ను ఇంకా బాధ పెట్టకండి, దాన్ని మర్చిపోదాం, దాన్ని వదిలేద్దాం. ఏవైతే గొడవలు జరిగినాయో, ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో, ఏవైతే మనస్పర్ధలకి దారి తీసినాయో, ఏవైతే మిమ్మల్ని చాలా బాధ పెట్టినాయో అవన్నీ అయిపోయినాయి. పాస్ట్, గతం గత, దాన్ని వదిలేద్దాం అని చెప్తోంది సబ్ కాన్షియస్ బ్రెయిన్. సో ఇక్కడ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ చూద్దాం. డెవిల్, మై గాడ్. ఇక్కడ మనకి మేల్ ఎనర్జీ ఉంది. సో మెయిల్ ఎనర్జీ పార్ట్నర్ అయిన ఉండొచ్చు, బ్రదర్ అయిన ఉండొచ్చు, ఫాదర్ అయిన ఉండొచ్చు, ఎవరి వల్లనో చాలా స్ట్రాంగ్గా, అంటే ఇక్కడ నాకు మగ వ్యక్తి కనిపిస్తున్నారు కాబట్టి మెయిల్ ఎనర్జీ అని నేను చెప్తున్నాను. ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఫీమేల్ ఎనర్జీ ఇన్ ఫ్యూ కేసెస్. కానీ చాలా బాధ పెట్టారు. వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ అడిక్షన్స్, వాళ్ళ హ్యాబిట్స్ కోసం వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేసి నింటారు. అంటే ఇప్పుడు ఒక వ్యసనానికి బానిస అయిపోయిన వ్యక్తి దానికోసము మిమ్మల్ని ఒక పావులాగా వాడుకోవడం, అంటే మీరు డబ్బులు ఇచ్చే యంత్రం లాగా. కొంతమందికి అయితే, కొంతమంది ఏంటంటే వాళ్ళన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసుకొని అవన్నీ తీసుకొని వచ్చి మీ నెత్తిని తోయడం కానీ. మీకు కొంతమంది ఏంటంటే నేను ఒక్కరినే ఎందుకు చెడిపోవాలి, నాతో పాటు నువ్వు కూడా చెడిపో. అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఒక్కరికే ఉండి నన్ను ఒక్కరినే ఎందుకు బ్లేమ్ చేయాలి, నాతో పాటు నువ్వు కూడా అని ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్లోకి తీసుకొని వెళ్ళడం కానీ, బ్యాడ్ గైడెన్స్ కావచ్చు, ఎదుగుతుంటే ఓర్వలేక తప్పుదారి పట్టించడం కానీ, ఇలా మాదిరి చాలా జరిగిన ఉంటాయి. మోసపోయిన ఉంటారు ఒక విధంగా. సో పాస్ట్ మనకి ఆ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటివి అంత మంచిగా లేదు. సో అంటే ఇక్కడ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఆర్మర్ ఎందుకు పట్టుకొని మీరు వెళ్తున్నారు అని చెప్పి. నమ్మకం లేదు బేసిక్గా. ఇక్కడ మనం నమ్మాలంటే మనకి ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ జరగాలి కదా. ఇక్కడ అంత ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ లేవు కాబట్టి మనకి నమ్మకం అనేది సడలిపోయింది. నమ్మకం ఉండట్లేదు. ఎవరిని నమ్మాలి, ఎవరు మన కాదు. ఎందుకంటే వీళ్ళు చాలా మనకి దగ్గర, వీళ్ళు చాలా మన వాళ్ళు అనుకొని వాళ్ళ చేతిలోనే మోసపోయిన ఉంటాం. ఇక్కడ ఫినాన్షియల్గా మోసపోయిన ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫినాన్షియల్గా మోసపోవడం కానీ, రిలేషన్షిప్స్ పరంగా మోసపోవడం కానీ. సో ఎప్పుడైతే మనం ఫినాన్షియల్గా మోసపోతామో, రిలేషన్షిప్స్ పరంగా మోసపోతామో, అల్టిమేట్గా మనకి హెల్త్ పైన ఎఫెక్ట్ చేస్తుంది.
సో కాన్షియస్ బ్రెయిన్ మనకి ఏం చెప్తోందంటే టెంపరెన్స్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్ కార్డ్. బ్యాలెన్స్ లేక వచ్చేసేయండి, అయిపోయింది. సో మీరెందుకు మిమ్మల్ని ఇంత బాధ పెట్టుకుంటున్నారు? ఎవరో చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష అనుభవిస్తున్నారు? మీరు పీస్ఫుల్గా, మీరు హ్యాపీగా, మీరు ఒక మంచి బ్యాలెన్స్ లేక రండి. ఏంజల్ ఆఫ్ ప్రొటెక్షన్ వచ్చింది మీకోసం. హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, మీకు ఏదైతే ఇష్టమో అది తాగి హ్యాపీగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని, టుమారో ఈజ్ ఎ ఫ్రెష్ డే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫైన్, ఐఎమ్ గోయింగ్ టు బీ హ్యాపీ అని ఫ్రెష్ స్టార్ట్స్ని మనం మొదలు పెడదాం. కాన్షియస్ బ్రెయిన్ మీకు అదే చెప్తుంది. ఆలోచించింది చాలు, నేను అలసిపోయినాను, నేను ఇంకా ఆలోచించలేను, నేను ఇంకా పోరాడలేను. సో కాన్షియస్గా మనం ఒక డెసిషన్ తీసుకుందాం, మనం ఒక బ్యాలెన్స్ లేకొద్దాం, మనం హ్యాపీగా ఉందాం, మనం మంచిగా ఉందాం. సో కాన్షియస్గా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఆ బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ ఎఫర్ట్స్ మొత్తం మీరు ఇక్కడ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఒకరితో మన లైఫ్ అయిపోదు. ఒకరి వల్ల మనకి ఏదైనా జరిగిన నష్టానికి మనం బాధ్యులం కాదు. మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫీల్ గిల్టీ. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి. మీరు హ్యాపీగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, మీపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్. సో వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మీ స్వార్థం మీరు చూసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి రండి. కాన్షియస్గా మీరు ప్రయత్నించాలి. మీరు ఏది చేస్తారో, ఏ సాధన చేస్తారో మీ ఇష్టం. మెడిటేషన్ చేస్తారా, యోగాకి వెళ్తారా, లేకపోతే నేచర్ థెరపీ తీసుకుంటారా, వాకింగ్కి వెళ్తారా, మంచిగా చెట్ల మధ్యన మీరు టైంని స్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. ఏదో ఒక ప్రాక్టీస్ని తీసుకోండి, దాన్ని రొటీన్ చేసుకోండి. మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరు ముందరికి వెళ్ళండి. ఏదో ఒక ప్రాక్టీస్, ఎనీ ప్రాక్టీస్ ఇట్ మేబీ, అది మీకు హెల్ప్ చేసేది, మిమ్మల్ని హీల్ చేయడానికి, మీరు ఇంకొంచెం బెటర్ అవ్వడానికి. మంచిగా మ్యూజిక్ వినడం కానీ, మంచి పాటలు, ప్యాథోస్ కాదు, సాడ్ సాంగ్స్ కాదు, మంచి పాటలు వినడం. గ్రీన్ తారా మంత్ర చాలా చాలా మంచిది. గ్రీన్ తారా మంత్ర అని కొట్టండి గూగుల్లో, మీకు గ్రీన్ తారా మంత్ర వస్తుంది. హార్ట్ హీలింగ్కి చాలా చాలా మంచిది మనకి. సో ఆ విధంగా ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం మార్చుకోగలగాలి, మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. మనం చెడిపోతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనం ఎదుగుతున్నప్పుడు మనకే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు వేసుకొని ముందరికి వెళ్ళి కన్స్ట్రక్టివ్గా స్టార్ట్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే మంచిగా డెవలప్ చేసుకోండి, మిమ్మల్ని మీరే మంచిగా ప్రోత్సహించుకోండి, మిమ్మల్ని మీరే మంచిగా చూసుకోండి అన్ని విధాలుగా. ఇమీడియట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. హ్యాండ్ మ్యాన్, గుడ్ గుడ్, టేక్ రెస్ట్. ఇక్కడ రెస్ట్ చాలా అవసరం. ఇక్కడ మీరు ఆలోచించుకోండి, మీకోసం మీరు ఆలోచించుకోండి, మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. మీరు చాలా వైజ్ ఓల్డ్ సోల్స్, ఓకే? సో మీలో ఆ విజ్డమ్ ఉంది, మీలో ఆ జ్ఞానం ఉంది. మీకు తెలుసు మీరు ఏం చేస్తే మీరు వీటి నుంచి బయటపడగలుగుతారు, మీరు ఎలా హ్యాపీగా ఉండగలుగుతారో మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అంత చీకట్లో ఇక్కడ వెలుగుంది. ఇక్కడ మీరు ఉల్టా హ్యాంగ్ అయి ఉన్నారు, కానీ ఇక్కడ వెలుగుంది. అంటే అర్థం ఏంటి? పాసిబిలిటీస్ ఉన్నాయి, దారులు ఉన్నాయి. మీరు హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళగలిగేదానికి మీకైతే దారులు ఓపెన్ అయినాయి. సో వెలుగు వచ్చి మీ పైన పడింది. ఈ వెలుగుని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎలా దీనిలోంచి బయటకు వెళ్తున్నారు? మంచిగా మీ బాడీకి మీరు రెస్ట్ ఇవ్వండి, మీ బ్రెయిన్కి మీరు రెస్ట్ ఇవ్వండి, మీ సోల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ సోల్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ మైండ్, బాడీ, సోల్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఒక బ్యాలెన్స్లోకి తీసుకోరండి. స్టక్ సిచ్యువేషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడ స్టక్ సిచ్యువేషన్ కాదు. ఇక్కడ మీరు రెజొనేట్ అవుతున్నారు. మీ బాడీ కదా అవసరం, మీ మైండ్ కదా అవసరం, మీ కదా అవసరం.
మీరు ఇంకా ఫిట్గా, స్ట్రాంగ్గా, హ్యాపీగా, ప్రాస్పరస్గా మీరు ముందరికి వెళ్ళాలంటే మీకు ఇది అవసరం, మీకు ఈ బ్రేక్ అవసరం. మీరు యంత్రం కాదు, 24/7 మీరు పనిచేస్తూ ఉండరు. ఇంట్లో ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ అలా మీరు కాదు, అవి యంత్రాలు. యంత్రాలు కూడా కంటిన్యూస్గా 24 hours అవి నడుస్తున్నప్పుడు దానికి ఎంత శక్తి ఉంటుంది. ఆ యంత్రానికి కూడా మళ్ళీ ఏంటంటే ఎర్తింగ్ చేస్తారు. అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అటు ఇటు ఉంటే ఇది డ్యామేజ్ అవ్వకూడదని చెప్పి డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎర్తింగ్ చేస్తారు. ఇక్కడ మీకు డ్యామేజ్ కంట్రోల్కి మీరేం చేస్తున్నారు, మీకోసం మీరేం చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ ప్రాక్టీసెస్ ఏదో ఒకటి చేయండి అని చెప్పింది. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారా, మీ చుట్టూరు మీరు సేఫ్టీ సర్కిల్ వేసుకుంటారా, జర్నలింగ్ ప్రాక్టీస్ చేస్తారా, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారా, గ్రీన్ తారా మంత్ర వింటారా, రామదాస వింటారా, మూన్ మెడిటేషన్స్ చేస్తారా. ఏ విధంగా మీరు ఈ ఎనర్జీస్ని నుంచి మీరు బయటికి రావాలి, ఏ విధంగా ఈ ఎనర్జీస్ని మీరు మార్చుకోవాలి. నెక్స్ట్ 3 months ఇదే జరుగుతుంది. ఈ 3 నెలల్ని మీరు మంచిగా ఉపయోగించుకోగలిగితే మీరు పొందే సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు. ఇప్పుడు అట్లా కదిలిస్తే ఏడుపు వచ్చి, ఇప్పుడు దుఃఖం వచ్చి, ఇప్పుడు బాధపడతా, ఎవరికో మీ ఆవేదన ఎక్స్ప్రెస్ చేయాలని, ఎవరో అయ్యో పాపం అంటే వినాలని ఇవన్నీ వదిలేస్తారు. సెల్ఫ్ పిటీ ఇవన్నీ వదిలేస్తారు. అయ్యో పాపం అని ఎన్ని రోజులు అంటారు, ఎన్ని రోజులు వింటారు, మన మొర ఎన్ని రోజులు ఆలకిస్తారు. ఒక రోజు వస్తుంది వాళ్ళకే విసుగు వస్తుంది, చెప్పిన కథ మళ్ళీ ఎంత సోది, ఏం చెప్తావు, ఏం వింటాంలే, సర్లే ఇంకా అయిపోయింది, ఇంక ఇప్పటికన్నా నువ్వు మారు అని చెప్తారు. అంత దూరం మనం ఎందుకు తీసుకొని వెళ్ళాలి. మన స్టోరీ మనకు కష్టం అనిపించవచ్చు, మన స్టోరీ మనకి చాలా పెద్దది అనిపించవచ్చు, కానీ పక్కన వాళ్ళకి అది నథింగ్. సో మీకోసం ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వాళ్ళకే విసుగు వస్తుంది, వాళ్ళ పాటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఆ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. మనం స్ట్రాంగ్ అవుదాం, మనలో జ్ఞానం పెంచుకుందాం. మీ ఇమీడియట్ ఫ్యూచర్ అదే, రియలైజేషన్, అక్కడి నుంచి డెవలప్మెంట్, అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్. సో ఇక్కడ యువర్ ఎన్వైర్మెంట్, 6 of Cups. No, you're not going to think about past anymore. Nostalgic moments లేకి మీరు వెళ్ళట్లేదు. వాట్ ఎవర్ యువర్ పాస్ట్ హ్యాస్ క్రియేటెడ్ అది అయిపోయింది, అది గతం. గతాన్ని మనం పంపించేయాలి. ఎన్వైర్మెంట్ మనకి ఎలా క్రియేట్ అవ్వాలి అంటే ఇంకా గతానికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి లేకుండా, ఆ గతాన్ని మళ్ళీ మీకు గుర్తు చేసేటివి ఏమీ లేకుండా వాటిని పక్కకు పెట్టాలి. మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు గతాన్ని గుర్తు చేస్తారు కదా అంటే, మనం మనుషుల్ని ఉన్నారు అనుకుంటేనే వాళ్ళు గుర్తు చేస్తారు. ఆ మనుషులే లేరు, లేకంటే నాకేం కనిపించట్లేదు, నాకు నా ముందర నేనే కనిపిస్తున్నా, నా ఫ్యూచర్ కనిపిస్తుంది, నా హ్యాపీనెస్ కనిపిస్తుంది, నేను చేయాలనుకున్నట్టు మట్టుకే నాకు కనిపిస్తున్నాయి, నా ఎదుగుదల కనిపిస్తుంది. సో మొండిగా మనపైన మనం కాన్సన్ట్రేట్ చేసుకొని మనకేం కావాలి, మనల్ని మనం ఎలా పుష్ చేసుకోవాలి. హోపోనోపోనో టెక్నిక్ చేయండి. హోపోనోపోనో టెక్నిక్ చాలా మంచిగా మనకు హెల్ప్ చేస్తుంది. హోపోనోపోనో టెక్నిక్ రాత్రి పడుకునే ముందర మంచి ఎనర్జీస్లో ఉన్నప్పుడు, లేదు తెల్లారితో నిద్ర లేచిన వెంటనే హ్యాపీ ఎనర్జీస్లో ఉన్నప్పుడు మనం అది చేసినప్పుడు హోపోనోపోనో టెక్నిక్ వల్ల సెల్ఫ్ హీలింగ్తో పాటు మనల్ని ఎవరైతే బాధ పెట్టినారో వాళ్ళని కూడా మనం ఫర్గెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మనం ఏదైనా జరగాలి, ఎందుకు అంటే గతాన్ని మోస్తున్నంతసేపు అది ఇంకా 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 బరువు అయిపోతుంది తప్పితే అదేం తేలికపడేది కాదు. మీరు ఎంతమందికి చెప్తారో అంత బరువు ఎక్కుతుంది అది. అరే నేను చెప్పుకునేస్తే మనసు తేలిక పడుతుంది కదా అంటే, మీరు ఒకరితో చెప్పుకున్నా తేలిక పడట్లా, ఇద్దరితో చెప్పుకున్నా తేలిక పడట్లా, 10 మందితో చెప్పుకున్నా తేలిక పడట్లా. ఎప్పుడు తేలిక పడుతుంది? తేలిక పడదు అది. ఎందుకంటే మళ్ళీ మనం అదే గుర్తు చేసుకుంటున్నాం. మళ్ళీ అది గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే అది మళ్ళీ మనకి ఫ్రెష్గానే అది నిన్న జరిగినట్లే మళ్ళీ మనకి గుర్తొస్తుంది. అప్పుడు మన మనసు ఎట్లా తేలిక పడుతుంది. దాని నుంచి మనం బయటికి వెళ్ళిపోవాల్సిందే. అది అయిపోయిన చాప్టర్ని వదిలేసేయండి. లైఫ్లో కొత్త చాప్టర్స్ ఇంకా ఉంది, లైఫ్ ఇంకా చాలా ఉంది. లైఫ్లో మనం ముందరికి వెళ్ళాలి. స్లోగా అయినా కానీ స్టడీగా మనం ఏవైతే చేదు జ్ఞాపకాలు ఉన్నాయో వాటిని అన్నిటిని ఒక్కొక్కటి వదిలేసి మనం బ్రైట్ ఫ్యూచర్ వైపు అడుగులు వేద్దాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హోపోనోపోనో టెక్నిక్ చేయండి. మీ మనసుని మీరు కష్టపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒకసారి కష్టపెట్టేసి అయిపోయిందంటే మీరు పదే పదే గుర్తు చేసుకొని మీరు ఇంకా కష్టపెట్టుకుంటున్నారు. సో మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి. మీకు మీరే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను నేను ఇంత కష్టపెట్టుకుంటున్నందుకు, థ్యాంక్ యూ, నన్ను ఇట్లా భరిస్తున్నందుకు, ఐ లవ్ యూ. మీకు మీరే ఐ లవ్ యూ చెప్పుకోండి. ఎవరో వచ్చి మీకేంటి ఐ లవ్ యూ చెప్పేది? మీరు మీకు చెప్పుకోండి ఐ లవ్ యూ. రోజు తెల్లారితే నిద్రలేస్తేనే అద్దంని చూసి చెప్పుకోండి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, యూఆర్ సో బ్యూటిఫుల్. ఒక్కరు మిమ్మల్ని ఏంటి పొగిడేది? ఒక్కరు మిమ్మల్ని ఏంటి అప్రిషియేట్ చేసేది? మీకు తెలుసు. మీ ఎన్వైర్న్మెంట్ అయితే మారాలి. సో ఈ ఎన్విరాన్మెంట్ ఎంత మీరు ప్లెజెంట్గా పెట్టుకొని, ఎంత లైవ్లీగా పెట్టుకొని, ఎంత హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉంటే మీరు అంత హ్యాపీగా ఉంటారు. గతాన్ని అయితే మర్చిపోవాలి. పాస్ట్ ఎక్స్పీరియన్స్ వదిలేసేయండి. మీకు కావాలంటే ఏదైనా పెట్స్ని పెంచుకోండి. కుక్కలు ఇష్టమైతే కుక్కల్ని పెంచుకోండి, పిల్లలు ఇష్టమైతే పిల్లల్ని పెంచుకోండి, ర్యాబిట్స్ ఇష్టమైతే ర్యాబిట్స్ని పెంచుకోండి, పిట్టలు ఇష్టమైతే పిట్టల్ని పెంచుకోండి, ఫిషెస్ ఇష్టమైతే ఫిషెస్ని పెంచుకోండి, ఏదో ఒక దాన్ని. బట్ మీరైతే హ్యాపీగా ఉండండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫియర్స్, డౌట్స్, స్ట్రెంగ్త్. అబ్బా, ధైర్యం కోల్పోతే ఎట్లా? మీ లోపల చాలా శక్తి ఉంది. మీరు భయపడకండి. భయం ఇంకొంచెం భయపెడుతుంది. ఎంత దూరం పరిగెడతారు? పరిగెత్తి పరిగెత్తి అలసిపోతారు. ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. ఆగి వెనక్కి తిరగండి, నిలబడండి మీకోసం మీరు. ఎవరు మిమ్మల్ని తరిమేది? నాకు అర్థం కాక. భయపడకండి అసలుకే. పరిగెత్తేంతవరకు పరిగెత్తిస్తారు. వాళ్ళకి మీరు ఎందుకంత పవర్ని ఇస్తున్నారు? ఆ పవర్ మీ చేతిలోకి తీసుకోండి. ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇక్కడ? మీరు ఎంత స్ట్రాంగో మీకు తెలీదా? లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిన దానివల్లనో, లేకపోతే ఒక మనిషి మిమ్మల్ని కాదన్న దానివల్లనో మీరు ఇంత వీక్ అయిపోతారా? వీళ్ళు లేనప్పుడు, ఇన్సిడెంట్ జరగకముందు మీరు ఎలా ఉన్నారో అది గుర్తు చేసుకోండి. మీలో ఎంత పవర్ ఉంది, మీరు ఎంత స్ట్రాంగ్, మీలో ఉన్న ఆ మంచి క్వాలిటీస్ని గుర్తు చేసుకోండి. కీప్ అసైడ్ ఆల్ ద ఫియర్స్. నో డౌట్స్ అస్సలు వద్దు. మీకు ఇన్ఫినిటీ స్ట్రెంగ్త్ ఉంది. మీరు చాలా పవర్ఫుల్, మీరు చాలా స్ట్రాంగ్. మీరు అనుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, బీస్ట్ని కూడా టేమ్ చేసింది చిరుతపులి. ఇక్కడ చిరుతపులిని ఈమె టేమ్ చేసింది. వైల్డ్ యానిమల్, దాన్నే టేమ్ చేసినప్పుడు మీరు టేమ్ చేసుకోలేరా? మీ మనసుని మీరు టేమ్ చేసుకోలేరా? మిమ్మల్ని మీరు టేమ్ చేసుకోలేరా? మిమ్మల్ని ఏవైతే అపోజ్ చేస్తున్నాయో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని మీరు వదిలేయలేరా? మీ లైఫ్ మీది, ఇంకొకరిది కాదు. సో మీ లైఫ్ మీరు ఎంత మంచిగా చేసుకోవాలో మీరే చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ మనం వచ్చేటప్పటికి యువర్ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే, 7 of Pentacles. మీరు దేని గురించి అయితే కష్టపడ్డారో, మీరు దేంట్లో అయితే మీరు మీ ఎఫర్ట్స్ పెట్టారో, మీరు దేంట్లో అయితే మీరు కష్టపడ్డారో మీకు ఆ ఫలితం వస్తుంది. యు ఆర్ గెటింగ్ వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. ఇక్కడ లిటరల్గా ఫినాన్సెస్ ఇక్కడ మనకి పెంటికల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కెరియర్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్గా పరంగా కావచ్చు మీకు బెటర్ అవుతుంది. సిచ్యువేషన్స్ ఆర్ బికమింగ్ బెటర్. డెఫినెట్లీ సిచ్యువేషన్ ఈజ్ బికమింగ్ బెటర్. అండ్ మీ హైయర్ సెల్ఫ్ మీకు అదే చెప్తోంది. ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా, సో ఇంకొన్ని రోజుల్లోనే ఈ పరీక్ష కాలం అనేది అయిపోతుంది. ఈ రిజల్ట్ చిన్నదైనా పెద్దదైనా కానీ రిజల్ట్స్ కనిపిస్తాయి, మార్పు కనిపిస్తుంది. యూఆర్ గెటింగ్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్. సో రిటర్న్స్ వస్తున్నాయి. సో ఆ రిటర్న్స్ మీరు తీసుకోవాలి కదా, కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీకు ఫలితాలు వస్తున్నాయి. ఇట్స్ ది రిజల్ట్స్ టైం. మనం ఏవైతే ఇత్తనాలు నాటినామో ఆ ఇత్తనాలకి ఫలితం వస్తుంది. సో ఇప్పుడు ఆ ఫలితం పొందే టైం వచ్చిందనమాట. ఫైనల్ అవుట్కమ్ ఏంటి? 8 of Pentacles. 8 of Pentacles ఫైనల్ అవుట్కమ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో, మీరు ఎంతైతే మీలో స్కిల్ ఉంటుందో, మీరు ఎంత సూక్ష్మంగా థింగ్స్ని చేస్తారో మీరు అంత ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీరు ఇచ్చేది మీకు వెనక్కి వస్తుంది. సింపుల్ వేలో చెప్పాలంటే మీరు ఇచ్చేది మీకు వెనక్కి వస్తుంది. మీరు కష్టపడి ఏదైనా పని చేస్తే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. మీలో ఉన్న నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అది మీ కళ్ళకు కనిపిస్తుంది.
సో ఇక్కడ ఆ పని చేయడం ముఖ్యం. ఆ ఫలితం పొందాలి అంటే జస్ట్ గాల్లో మెడల్ కట్టేసి నాకు ఇట్లా జరగాలి అనుకొని గాల్లో దీపం పెట్టేసి వదిలేస్తే జరగదు. మీ సైడ్ నుంచి మీకు ప్రయత్నం అనేది ఉండాలి. ఇక్కడ ప్రయత్నం అవసరం. ప్రయత్నం లేకపోతే ఫలితం ఉండదు. మీ కష్టానికి మటుకే ఫలితం ఉంది. మీరు చేసిన దానికే మీరు పొందుతున్నారు. సో మీరు ఏదైతే ఇస్తున్నారో మీకు తిరిగి అదే వస్తుంది. సో మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు, ఎలాంటి పని చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు, మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడైతే మనం గణపతి పప్ప మోరియా వినాయక స్వామి చెప్తున్నాడు. ఎందుకు నేను ఆవేశపడుతున్నావు అని, కానీ నాకు ఎందుకో అసలుకి రీడింగ్ అయిపోతేనే ముందు వెళ్ళి నీళ్లు తాగాలి. వినాయక స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి. ప్రయారిటీస్ నెంబర్ 30 బర్త్డే మీకు 30th. కొంతమందికి బర్త్ నెంబర్ అవ్వచ్చు, కొంతమందికి ఏజ్ అవ్వచ్చు. సంపూర్ణంగా మీరు పొందడానికి మీ ప్రయారిటీస్ ఏంటి? ఇక్కడ మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోమంటున్నారు. నాకు ఫస్ట్ ఇది కావాలి, నాకు సెకండ్ ఇది కావాలి, నాకు థర్డ్ ఇది కావాలి. నా ఫస్ట్ ప్రయారిటీ ఇది, నా సెకండ్ ప్రయారిటీ ఇది, నా థర్డ్ ప్రయారిటీ ఇది. ప్రయారిటైజ్ థింగ్స్, ప్రయారిటైజ్ పీపుల్, ప్రయారిటైజ్ సిచ్యువేషన్స్. ఫస్ట్ ప్రయారిటీ మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్ లవ్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్ డెవలప్మెంట్ పెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరే పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకరు. ఫస్ట్ ఇక్కడ మీ నుంచే మార్పు రావాలి. ఫస్ట్ ఇక్కడ మీకే అన్నీ అవసరం. సో మీ అవసరాలన్నీ తీరిన తర్వాత మళ్ళీ ఇతరుల గురించి ఆలోచించండి. ఇక్కడ మీరు ఒక మంచి రైట్ బ్యాలెన్స్లోకి రావాలి. ఇక్కడ మీరు గతాన్ని వదిలేయాలి. ఇక్కడ మీరు ఇంకొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇక్కడ మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇక్కడ మీకు ఓపిక పెరగాలి. ఇక్కడ మీరు మీ నేచురల్ పవర్లోకి రావాలి. మీ రియల్ స్ట్రెంగ్త్ని మీరు గుర్తించాలి. పాస్ట్ మెమరీస్ని అంతా వదిలేయాలి. ఏవన్నా డెవిల్ ఎనర్జీస్ మీలో ఉన్నా, లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సెస్, మీ చుట్టుపక్కల మీ పైన ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, వాటినన్నిటినీ మనం క్లియర్ చేసుకోవాలి, వైప్అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లీనింగ్ సెషన్ నడుస్తుంది. ఇక్కడ చాలా క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి. సో సరెండర్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం సరెండర్ చేయాలి అనేది వస్తుందో చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏం సరెండర్ చేయాలి? పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏం సరెండర్ చేయాలి పాపా? Surrender to the beauty of the natural world. Take a relaxing break and spend time in nature. Replenish yourself by feeling the beauty and the ecstasy there. సో ఇంతకుముందు నేను చెప్పినాను కదా, మీరు నేచర్లో చెట్ల మధ్యన తిరుగుతారా, లేకపోతే ఏ విధంగా మీరు ఏదో ఒక ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఇక్కడ సరెండర్ టు ద బ్యూటీ ఆఫ్ ద నేచురల్ వరల్డ్ అంటున్నారు. సో మనం క్రియేట్ చేసుకున్న ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్ ఏదైతే ఉందో, ఈ 4 గోడలు ఏదైతే ఉందో, ఈ చీకటి గది ఏదైతే ఉందో, ఇది మీ ప్లేస్ కాదు. నేను చెప్పా కదా, నేచర్ క్యూర్కి వెళ్తారా, నేచర్ థెరపీ చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటారా, చెట్లు పెంచుకుంటారా, యానిమల్స్ని పెంచుకుంటారా, మీ ఇష్టం అని చెప్పి. సో ఇక్కడ అదే చెప్తున్నారు. యూ హ్యావ్ టు టేక్ అ రిలాక్సింగ్ బ్రేక్. మళ్ళీ ఒక బ్రేక్ తీసుకొని కూడా మళ్ళీ నేను ఆఫీస్ గురించి ఆలోచిస్తాను, నా రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తాను, నా ఇంకో దాని గురించి ఆలోచిస్తా కాదు. ఆ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇంకా పాపం ఆ బుజ్జి బుర్ర అడుగుతుంది మిమ్మల్ని, బ్రేక్ కావాలి నాకు, హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్ అని అడుగుతుంది. సో హ్యావ్ ఎ రిలాక్సింగ్ బ్రేక్, స్పెండ్ సమ్ టైమ్ ఇన్ నేచర్. ప్రకృతిలో అంటే కొంచెం టైంని స్పెండ్ చేయండి. రిప్లెనిష్ యువర్ సెల్ఫ్ బై ఫీలింగ్ ద బ్యూటీ. మీరు ఆ నేచర్ని ఆస్వాదించి, ఆ నేచర్ నుంచి వస్తున్న పాజిటివ్ వైబ్స్ని తీసుకొని
మీరు దాన్ని బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అనుభవించి ఆస్వాదించి పొంది మళ్ళీ మీరు ఈ జనజీవన స్రవంతిలోకి రండి. ఆ నేచర్ మీకు ఏదైతే ఆ సైలెన్స్లో మీరు ఆ నేచర్ మట్టికే ఉన్నప్పుడు మీకు ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణ వైపు పెట్టండి. ప్రతి చెట్టు మాట్లాడుతుంది, గాలి మాట్లాడుతుంది, ఆకు మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడతాయి. నేను రోజు నా మందార పువ్వు చెట్టుకు చెప్తాను దట్ ప్లీజ్ నాకు రోజుకు ఒక పువ్వు పుయ్యావా, సో దట్ నేను దేవుడికి పెడితే చాలా అందంగా ఉంటుంది అని. మీరు నమ్ముతారో నమ్మరో నాకు రోజుకు ఒక పువ్వు ఇస్తుంది. ప్రతి దాంట్లో ప్రాణం ఉంది, ప్రతిదీ మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది. సో నేచర్ వచ్చి మనకి పెద్ద గిఫ్ట్. సో ప్లీజ్ ఒక మొక్క పెంచుకోండి, ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోండి. 24 గంటలు 4 గోడల మధ్యన ఉండకండి, చీకట్లో ఉండిపోకండి. వెలుగు అనేది చాలా అవసరం. దీపాలు పెట్టుకోండి, దేవుడిని ప్రేయర్స్ దేవుడిని ప్రార్థించండి, ఇంట్లో దీపం పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి, ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోండి. ఫైనల్గా మనకి క్లోజింగ్ మెసేజ్ ఏంటో చూద్దాం. మర్మెట్ కార్డ్స్ నుంచి క్లోజింగ్ మెసేజ్ ఒకటి తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం మర్మెట్ కార్డ్స్ నుంచి క్లోజింగ్ మెసేజ్. మర్మెట్ కార్డ్స్ నుంచి క్లోజింగ్ మెసేజ్ ఏమొస్తుందో పైల్ నెంబర్ 2 వాళ్ళకి చూద్దాం. అబెండెన్స్, బ్యూటిఫుల్. హ్యాపీగా నవ్వుకోండి, గట్టిగా గాలి పీల్చుకొని హ్యాపీగా నవ్వుకోండి. అబెండెన్స్ క్రియేట్ అవుతోంది ఫ్యూచర్లో. సో ద ఫ్యూచర్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఫ్యూచర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నేను ఇది కూడా చూపిస్తాను మీకు. సరెండర్ కార్డ్స్లో కూడా టాప్ ఆఫ్ ద డెక్లో యూ హ్యావ్ సరెండర్ టు యువర్ ఫుల్ పవర్ అంట. యువర్ లైఫ్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు స్టెప్ ఇన్ టు యువర్ ఫుల్ పవర్ రాదర్ దాన్ ప్లేయింగ్ ఇట్ స్మాల్. గేమ్ ఎప్పుడైనా కానీ కొంచెం పెద్దగా అంటే ఆడండి అబ్బా, మరి చిన్న చిన్నగా అంటే మీకు ఆ చిన్న చిన్న గేమ్స్ సరిపోవంట. సో ప్లే ఇట్ బిగ్. సో యు ఆర్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ చెప్పారు కదా స్ట్రెంగ్త్ కార్డ్. ఇక్కడ చూడండి సింహం పైన సింహం పక్కన నిల్చుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి చిరుతని టేమ్ చేసినారు. సో మీరు ఎంత పవర్ఫుల్లో చూడండి, మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు లైఫ్ని మీరు ఇలా మార్చుకోగలుగుతారు. ఒక్కసారి మీ ఆలోచనలు మారిపోయి ఒక్కసారి మీరు గతాన్ని వదిలేసి మీరు ఫ్రెష్గా మిమ్మల్ని మీరు మీ శక్తిని పుంజుకున్నారంటే ఒక్కసారిగా అట్లా బౌన్స్ అవుతారనమాట. ఎప్పుడైతే మీరు ఇట్లా బౌన్స్ అవుతారో అప్పుడు మీరు సృష్టించగలుగుతారు. ఏం సృష్టిస్తున్నారు? అబండెన్స్ని సృష్టించుకుంటున్నారు. సంపద అన్ని విధాలుగా మీకు అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సమృద్ధిగా మీరు ఏది కావాలనుకుంటే దాంట్లో అంతా సమృద్ధి అనేది పొందుతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.